ఫ్రెండ్స్ మనం వీడియో చేసే ప్లేస్ ఇదే. సో మొత్తం ఎటు చూసినా కానీ అంతా ఫారెస్టే. ఇక్కడైతే ఎవ్వరు ఉండరు, అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎంతసేపు అయినా మనం ఇక్కడే ఉండొచ్చు. ఆ వెనకాల కనిపించేది మొత్తం కూడా ఇంకా పెద్ద పెద్ద కొండలు. అదిగోండి, ఒకరోజు దాని మీదకి ట్రెక్కింగ్ వెళ్దాం. ప్రజెంట్ ఏంటంటే అడవిలో ఇప్పుడు మనకి కొన్ని ఫ్రూట్స్ అయితే వచ్చినాయి. అంటే జామ పళ్ళు అంటారు, తెలుసు కదా, జాంకాయలు, అడవి జాంకాయలు అంటారు. అవి వచ్చేసినాయి, చూపిస్తా. ఇదిగోండి అడవి జాంకాయలు. మనం ఒకరోజు సరదాగా అడవిలోకి వెళ్ళి అడవి జాంక పళ్ళు కోద్దాం అనుకున్నాం. చాలా బాగుంటాయి. కొండ జాంకాయలు అంటారు మాకెళ్ళి అయితే. కొండ జాంకాయలు అంటారు. ఇదిగోండి ఇదిగోండి పండిపోయింది చూడండి. ఒక టేస్ట్ చేద్దాం ఎట్లా ఉందో. బాగా బ్లాక్ కలర్లో ఉంటే అదిరిపోయిందా, బాగుంది. ఇదిగోండి ఇది ఎక్కడ పండింది, చాలా బాగుంది. ఎంత టేస్ట్ ఉంది అనుకున్నారు, అసలు మామూలుగా లేదు. ఇది బాగా పండింది. ఈ టైప్ బ్లాక్ పండింది అంటే చాలా తీయగా ఉంటుంది. అవును, సూపర్ ఉంది. ఇది మొత్తం నవ్వులేదు తెలుసు, ఎత్తనాలు కూడా ఎత్తనాలు నవ్వచ్చు. ఇంకా ఇప్పుడు చాలా టేస్ట్ తీయగా ఉంది. ఇది సూపర్ ఉండే. చాలా మంది తెలుసు. ఇదిగోండి చెట్టు ఇలా ఉంటుంది. మనకి వచ్చేసరికి ఎలా ఉంటాయి అంటే ఇదిగోండి కాయలు, ఇదిగోండి ఇదిగోండి నల్లగా ఒకటి, ఇదిగోండి రెండు, ఇగో ఇగో నల్లగా, ఇదిగో నాకు ఇలా బాగా చూస్తేనే మనకి కనిపిస్తూ ఉంటాయి. చెట్టు నిండా ఉంటాయి. ఇదిగోండి ఇది కూడా ఇదే, ఇది ఇక్కడ చూసారా, ఇది మరి పాడైపోయిందిలే. ఇదిగోండి ఇక్కడ బాగా కాసినాయి. ఒకరోజు జాంపళ్ళు కొద్దాం గోపి. జాంపళ్ళు ఎందుకంటే మళ్ళీ ఈ సీజన్లోనే దొరుకుతాయి, ఇక దొరకవు మళ్ళీ. కాయ ఏంటంటే మనకి రెండు టైపులు, రెండు విత్తనాలు ఉన్నట్టు. రెండు విత్తనాలు ఉంటాయి. రెండు విత్తనాలు కలిసి ఏదో కమల పిల్లలు ఉన్నట్టు ఉంటది. ఇట్లా చాలా చిన్న. ఈ సీజన్లోనే దొరుకుతాయి. ఏ సీజన్లో వచ్చే వాటిని తినేసేయాలి. ఇక్కడ చూడరా బౌల్ ఉందో, చికెన్ చేసుకున్నట్టుకున్నారు ఎవరో. నీళ్ళు ఉన్నాయి చూడు, రాత్రి వర్షం పడింది కదా, ఏడా పడేశారు. మామూలుగా ఈ పక్కన కాలేజీలు ఉన్నాయి కదా, కాలేజీ వాళ్ళు వచ్చి చికెన్ అవి వండుకుంటారు. అక్కడ నుంచి ఈ సందును చూసావా, ఈ సందులోకి వెళ్తే మొత్తం ఒక రౌండ్ సర్కిల్ లాగా వస్తుంది. చాలా బాగుంటుంది లొకేషన్. రాత్రి వర్షం పడింది కదా, అందుకే పారుతా ఉంది. అంతకుముందు వచ్చినప్పుడు పారలా, చిన్న కాలం భలే ఉంది కదా. మామూలుగా లేదు చూడు, వాటర్ ఎంత బాగా వస్తుందో. వాటర్ కూడా ఎంత తెల్లగా ఉన్నాయి చూసావా. కొండపై నుంచి రాత్రి వర్షానికి వచ్చినట్టు ఉన్నాయి వాటర్ మొత్తం. అది ఒకరోజు అడిగి మొత్తం తిరుగుదాం గోపి. ఇటు చాలా ఉన్నాయి వాటర్. ప్యూర్ వాటర్ రా గోపి. ఇదేం కాయా, జాంకాయ లాగుంది. జాంకాయ లాగుంది. జాంకాయ కాదు అది. వెళ్ళిపోతున్నాయి రా వాటర్. మన ఇందాక అటు వచ్చిన కాలువ, అదే కాలువ. లొకేషన్. వావ్, లొకేషన్ సూపర్. ఇది సపరేట్గా ఉంది కదా, అసలు చాలా అంటే చాలా బాగుంది చూడు. మొత్తం కూడా గ్రీనరీ, ఇటుపక్క చిన్న కొండ. ఇట్లాంటి లొకేషన్కి దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మొత్తం లొకేషన్ ఎట్లా ఉందో. చుట్టూరు చెట్లు ఉన్నాయి, మధ్యలో మనకి ఏంటంటే ఖాళీ ప్లేస్ ఉంది. అటు పక్క చూసుకుంటే చిన్న కొండ ఒకటి ఉంది. జాంపళ్ళు కావాలా? ఒకటి తీసరా, పండింది ఒకటి ఉంటే తీసరా. ఫ్రెండ్స్ ఇప్పుడు టెంట్ ఫిక్స్ చేద్దాము. అది కూడా మనం తీసుకొచ్చిన టెంట్. మొత్తానికైతే టెంట్ ఫిక్సింగ్ అయిపోయింది. టెంట్ చాలా సక్సెస్ఫుల్గా ఇద్దరం వేసాం. అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి, టెంట్ చాలా బాగా వచ్చింది కదా. పక్షులు చూడండి ఒకటే సౌండ్ చేస్తున్నాయి, ఒకటే సౌండ్స్ వస్తున్నాయి. గాయస్ ఇప్పుడు మనం ట్రై చేయబోయే వేడి వేడి బిర్యానీ. క్లైమేట్ వెదర్ కూడా చాలా బాగుంది. మొత్తం కూడా వర్షం పడడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంది. సో ఈ వర్షం పడే టైంలో ప్రశాంతంగా కూల్గా ఉన్న టైంలో వేడి వేడి బిర్యానీ తింటుంటే మామూలుగా ఉండదు. రెడీయా బిర్యానీ? ఓకే, అంతా సిద్ధంగా ఉన్నాయి. దా తీసుకురా. ఫ్రెండ్స్ మనం తెచ్చుకున్న బిర్యానీ ఇదిగోండి ఇదే. మనం 2 లీటర్స్ వాటర్ బాటిల్ అయితే ఒకటి తెచ్చుకున్నాము. 2 ప్లేట్స్ తెచ్చుకున్నాం. ఎందుకంటే ఇస్త్రాకులో తింటే అంతకు బాగోదు, అందుకని మనం ప్లేట్స్ అయితే తెచ్చుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ ఇంక లేట్ చేయకుండా బిర్యానీ ఓపెన్ చేసి ఒకసారి ఇంక టేస్ట్ చేసేద్దాం.
అస్సలు గాలి లేదు, మొత్తం క్లైమేట్ సైలెంట్గా ఉంది. ఆ చిన్న చిన్న శబ్దాలు అయితే ఫుల్గా వస్తున్నాయి, అసలు గాలే లేదు చూడండి. అంటే ఇంకొంచెం సేపట్లో వర్షం పడిద్దని అర్థం. ఇంకా బిర్యానీ తొందరగా తినేసి వెళ్ళిపోవాలి. ఇస్త్రాకులు వద్దా? బాగోవు కదా. ఎస్, ప్లేట్లో అయితే. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెచ్చుకున్న బిర్యానీ పంజాబీ చికెన్. ఇంతవరకు ఫస్ట్ టైం, నేను ఇంతవరకు ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం ఈరోజు తినబోతున్నాను. అసలు ఎట్లా ఉంటుందో పంజాబీ చికెన్ అంటే, మనకు పంజాబ్లో రెడీ చేసినట్టు ఉంటుందా లేదంటే ఇక్కడ రెడీ చేసినట్టు ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం. మనకి ఇందులో ఫస్ట్ ఎట్లా ఇచ్చారు, ఏమైనా ఇచ్చారు ఒకసారి చూద్దాం. కర్రీ అట్టుకుంటా, ఇదిగోండి మొత్తం కూడా కాలిపోతుంది, ముక్కలు తగులుతుంది మనకి. ఇదేంటంటే మనకి చారువా అంటారు, గ్రేవీ అంటారు. ఇదిగోండి పెరుగు చట్నీ ఒకటి, ఆనియన్స్, ఇది బిర్యానీ ప్యాకెట్. అంతేనా? అంతే. మనకి ఎంత తీసుకున్నా? 250 రూపీసా? 250 రూపీస్. అరే కొద్దిగా బిర్యానీ గోపి, చాలా దారుణం. ఒక మనిషికి సరిపోద్ది ఇది. బిర్యానీ చాలా వచ్చింది అనుకున్నాం, జస్ట్ 250 రూపీస్కి తక్కువ క్వాంటిటీ ఇచ్చాడనమాట. సో ముందు అసలు బిర్యానీ టేస్ట్ ఉంటుందా లేదా, తక్కువ ఇచ్చినా ఓకే. ఓపెన్ చేద్దాం. మామూలుగా కాలట్లేదు గోపి, కాలిపోతుంది బిర్యానీ. చాలా వచ్చింది, చాలా ఇచ్చారా బిర్యానీ. బా, అంటే కవర్లో మనకి తక్కువ వచ్చినట్టు. ఏంటి బాబు ఎంత బిర్యానీయా బో, కాలిపోతుంది బో. పంజాబీ చికెన్, పంజాబీ బిర్యానీ. పంజాబీ బిర్యానీ అంటే ఎలా ఉంటుందిరా? ఏం స్పెషల్ చేస్తారు అంటే ఏమైనా వేస్తారా దాంట్లో పంజాబీకి సంబంధించింది? అదే కదా అనుకుంటుంది పంజాబీ బిర్యానీ మామూలే, కానీ పంజాబీ అనే పేరు ఎందుకు వచ్చింది? కర్రీకి నాకు తెలిసి ఆ పేరు పెట్టారా అనుకుంటున్నా. అబ్బా, ఏంటి ఎంత స్పైసీగా ఉంది కూర. ఊరే, చిల్లీ చికెన్ మోడల్లో ఉంది ఇది. అంటే మనకి కలర్ అట్లా వచ్చింది. ఇంత స్పైసీయా? పెద్ద 1 2 3 4 5, అరే 6 పీసెస్ వచ్చినాయి గోపి. 3 మంచి స్పైసీగా ఉంది, స్మెల్ కూడా అద్దరిపోయిందిరా. ఎంత బాగుంది అసలు చూడు. వావ్, 6 పీసెస్ అంటే 6 పీసెస్ చేశారు. అందులో ఇందులో మనకేంటంటే 6 పీసెసా 8 పీసెసా అని అక్కడ మెనూ కార్డులో ఉంది, చూసావు ఇందాక. 4 పీసెస్ ఉంది దాంట్లో. 4 పీసెస్ ఒకటి, 6 పీసెస్ ఒకటి. మనకు 6 చేశాడు. సూపర్ ఉంది, తినందా. ఏయ్ ఏ నాకు కూడా ఉంచు. కొద్దిగా చాలా అంటే చాలా స్పైసీగా ఉంది, మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోవాలి. పంజాబీ చికెన్ ఫస్ట్ టైం తింటున్నా. ఇందులో మనకు ఆనియన్స్ ఇచ్చారు కదా. ఇచ్చాడు, ఆనియన్స్ ఇచ్చాడు, నిమ్మకాయలు ఇచ్చాడు. తింటుంటే టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉండేది. పట్టు పంజాబీ బిర్యానీ ఇప్పుడు కదా మనం ఫస్ట్ టైం తింటాం. అంటే చికెన్ పీసెస్ లో కొంచెం లావుగా చేసి ఇస్తున్నారు అనుకుంటున్నా. టేస్ట్ ఎట్లా ఉండదు ఒకసారి చూద్దాం. అదిరిపోయిందా? బిర్యానీ బాగుంది, అట్లా కర్రీ కూడా చాలా అంటే చాలా బాగుంది. పీసెస్ అయితే సూపర్ టేస్ట్ వచ్చింది మనకి. అదిరిపోయింది, చాలా బాగుంది. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు పంజాబీ చికెన్ అంటే ఏందో అనుకోబాకండి, ఇదే పంజాబీ చికెన్ బిర్యానీ. పంజాబీ చికెన్, ఇప్పుడు పంజాబీ చికెన్ బిర్యానీ ఏమో లైట్ కలర్లో ఉంది బాగా, కానీ కర్రీ మాత్రం ఎంత స్పైసీగా ఉందో చూడండి. ముక్కలు కూడా మంచి పెద్ద ముక్కలే ఇచ్చాడు. అల్లాడిచ్చాడు పోరా పంజాబీ బిర్యానీ. చాలా బాగుందా. 250 రూపాయలకి మంచి బిర్యానీ వచ్చింది. బిర్యానీ మాత్రం కాసి నిజంగా ఒక రేంజ్లో ఉందంటే నమ్మండి. ఎంత బాగుంది అనుకున్నారు అసలు. చాలా బాగుంది. కోతులు వచ్చేసినాయి. కోతులు నిన్న వచ్చాయా, కొద్దిగా ఫుడ్ స్మెల్ వచ్చినాయి అంటే కోతులు మొత్తం వస్తాయి అడవిలో. అయ్యి చాలా కోతులు ఉంటాయి ఇక్కడ తెలుసా. కానీ మనం ఈ క్లైమేట్కి ఏంటంటే వేడి బిర్యానీ చేసుకొచ్చుకొని ఇట్లా ఫారెస్ట్లో తింటే చాలా అంటే చాలా బాగుండేది. బిర్యానీ ఏదైనా పంజాబీ బిర్యానీ చాలా బాగుంది. ఇప్పుడు చాలా మిస్ అయిపోయాము.
అసలు మేము తింటాం కూడా ఫస్ట్ టైం ఇది. అంత బాగుంది అనుకున్నారు. ముక్కలు కూడా ప్యాకెట్ ఇద్దరు సరిపోద్ది. ముక్కలు కూడా ఎన్ని ముక్కలు ఇచ్చారు అనుకుంటున్నారు. బాగా మెత్తగా ఉడికిపోయి ముక్క ఒక్కటి చాలా బాగుంది. స్పైసీ ఇందులో మనకేంటంటే టమాటాలు ఎక్కువ వేసినట్టున్నారు కొంచెం. టమాటా కాదు ఇది ఫ్లేవర్. టమాటా కాదు, కారం. కారం ఫ్లేవర్ ఎక్కువ. ఈ రోజుకి మన ఫుడ్ ఇదే, రేపు ఇంకో ఫుడ్. అరే కోతులు కొంచెం ఉంచుదావురా బిర్యానీ. కోతులు పాపం ఫుడ్ ఉండదు పాపం వీటికి ఇక్కడ. దోమలు ఎట్లా వస్తున్నాయి చూడు. గాలి లేదు అసలు, ముందు గాలి లేదు. కొంచెం సేపట్లో వర్షం పడింది ఖచ్చితంగా. అస్సలు గాలి లేదు చూడండి. ఈ అడవి కదా, చెట్ల మీద పక్షులు అన్నీ ఒకటే సౌండ్, ఫుల్ సౌండ్ చేస్తున్నాయి చూడండి. ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి క్లైమేట్లో ఇట్లా ఫుడ్ తెచ్చుకుంది చాలా చాలా బాగుంటుంది. మనకేంటంటే టెంట్ ఉంది కదా, టెంట్ చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి టెంట్ ఎట్లా ఉందా. టెంట్ ఇంకా నెక్స్ట్ వీడియో మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, మంచి రెస్టారెంట్లో పంజాబీ చికెన్ ఫస్ట్ టైం ట్రై చేసినాం, బాగుంది. ఇంకా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అంటే రకరకాల టేస్టీ ఫుడ్ ఐటమ్స్ అయితే మాకు దగ్గరలో చాలా ఉన్నాయి. ఇంకా ఫేమస్ రెస్టారెంట్ ఉన్నాయి. ఫ్రెండ్స్ మనకేంటంటే చాలామంది చికెన్ బిర్యానీ అని, చికెన్ లెగ్ పీస్ బిర్యానీ, చికెన్ ఫ్రై బిర్యానీ ఇట్లాంటి వాటికే తెలుసు. కానీ రెస్టారెంట్లో ఒక్కసారి మెనూ చూస్తే చాలా అంటే చాలా ఐటమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీకు పరిచయం చేపిస్తాను, రకరకాల ఫుడ్ ఐటమ్స్ మొత్తం కూడా. కోతులు వస్తున్నారు చిన్న చిన్న స్టార్ట్. రండి అందరం కలిసి తిందా. కొంచెం పక్క తీసి పెట్టారండి అమ్మ, రండి రండి. కోతులు చాలా కోతులు వచ్చినాయి. ప్రశాంతంగా ఫుడ్ తెచ్చుకొని అడవిలో కూర్చొని తింటే అబ్బా ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ ఎంత సుఖం రాదు. రెస్టారెంట్లో తింటే ఏముంటుంది, 4 గోడల మధ్యలో ఏముండదు. ఇలాంటి క్లైమేట్లో పచ్చని చెట్ల మధ్యన కొంచెం కనుక గాలి తగిలితే భలే ఉంటుంది. గొప్ప వర్షం పడుతురా కాసేపట్లో బాగా ఒక్కదేస్తుంది. బాగా బిర్యానీ కూడా బా ఏం టేస్ట్ ఉంది అసలు. బాగా చేశాడు కదా. ఓకే బిర్యానీ అయిపోయింది గాయస్. ఇద్దరికి వచ్చేసిందిరా, సరిపోయింది. ఇంకా వెళ్ళి మంచిగా కూల్ డ్రింక్ తాగామంటే అబ్బో ఏముంటుందిలే. ఇంకా ఈ పంజాబీ చికెన్ చూస్తే మనకేంటంటే పీసులు చాలా గట్టిగా ఉన్నాయి, గమనించాను. బాగానే ఉన్నాయి, ముక్కలు బాగున్నాయిరా. చికెన్ బాగా ఉడికింది, నీకు అర్థం కావట్లా. ఇది మామూలు కండ బాగా ఉడికింది, కానీ ముక్కలు చూస్తే గట్టిగా ఉన్నాయి. నాకేం అనిపించలేదే. ముక్కలు బాగున్నాయి, మరీ మెత్తటైనా బాగోవు, మరీ గట్టిగా బాగోవు. ఇలా ఉడికి ఉడకనట్టు ఉంటేనే చాలా బాగుంటాయి. చాలా బాగుంది పంజాబీ బిర్యానీ. మీరు ఎప్పుడైనా తిన్నారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో ఏం చేయాలో, ఏ ఫుడ్ తీస్తారో వాళ్ళు కామెంట్లో చెప్పారంటే ఖచ్చితంగా ఫుడ్ అయితే ఖచ్చితంగా తీసుకొని వస్తాం. మనకు దగ్గరలో ఉన్న ఫుడ్లను రకరకాల టేస్ట్ చేయాలిగా. చివరిలో పెరుగు చట్నీ తింటే బిర్యానీ తిన్నట్టు అనిపించింది. రేపేంది జాంపల్లికి వెళ్దామా? జాంపళ్ళు బాగా కాసినాయి, చెట్లు నిండా ఉన్నాయి. కొద్దిగా పోసుకొని వచ్చిందే కొంచెం రా, కొద్దిగా రావాలి ఇందులో ఊరకట్ట టచింగ్. ఎందుకంటే మనకి బిర్యానీ తింటారు లాస్ట్లో ఖచ్చితంగా పెరుగు చట్నీ ఉండాలి కాబట్టి. ఖచ్చితంగా ఉండాలి, ఎండింగ్ పాయింట్ అది. బాగున్నాయి పెరుగు చట్నీ. మజ్జిగ బాగుంది. పెరుగు చట్నీ కదా, మజ్జిగ, నీళ్ళ మజ్జిగ. మొత్తానికి నా ఫుడ్ అయితే కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఏం మిగల. కొంచెం రైస్ ఉంది, ఎందుకంటే పక్కన కోతులు ఉన్నాయి. ఆ కోతులు అక్కడ పెట్టేసి వెళ్తే మేము వెళ్ళిన తర్వాత కోతులు వచ్చేస్తాయి. కోతులు కొంచెం రైస్ కొద్దిగా పెట్టేస్తే పక్కన. అమ్మయ్యా కడుపు నిండుదా, ప్రశాంతంగా ఉంది. ముద్ద తినాలి టయానికి. దగ్గరలో కాలువ ఉంది కదా, ఆ కాలువలోనే మనం అరే నేచర్ని వాడుకోవాలి బాబాయ్.
నేచర్ మనకు ఉపయోగపడినట్టు ఎవరికి ఉపయోగపడదరా. అరే మన పాత రోజుల్లో ప్లేట్లు జిడ్డు పోవడానికి జిడ్డు పోవాలంటే ఇసుకేసి కడుగుతారు మన తాతలు నాయనమ్మలు. ఈ రోజుల్లో ఎవరు తెలియదు, తలతల్లాడిపోతుంది, మెరిసిపోతుంది. ఫ్రెండ్స్ మీ ప్లేట్లు కడుక్కొని వస్తుంటే ఏంటంటే కోతి ముక్కెత్తపోయిందిరా. ఒరే సెల్ ఉంది చూడు, నా ఫోన్ ఉంది చూడు, ఫోన్ నా ఫోన్లు. అయ్యా ఫోన్లు తీసుకెళ్తే మన పని అంతే. ఇంకా అమ్మ కాపాడే అమ్మ. మొత్తానికి ఇదిగో ఫుడ్ మనం ఇట్లా దాచిపెట్టాక తర్వాత ఇద్దాం అనుకుంటే ఈ ఫుడ్ తీసుకెళ్ళింది. ఫుడ్ తీసుకెళ్ళిందిరా బాబు. అరే ఫుడ్ తీసుకపోతే ఓకేరా, ఫోన్ ఇద్దరు ఫోన్లు ఆడబెట్టే కదా. 50,000 అమ్మ దండం పెట్టొచ్చమ్మా నీకైతే. 50,000 గోవిందా. ఇటు పెట్టరా లోపల వెళ్ళిపోదాం. ఎక్కడికి రా? కోతి పెట్టద్దా పెట్టరా పెట్టేదా కూడా ఆకుండా పెట్టరా ఏడు పెట్టి ఆడబెట్టు. కొద్ది దూరంలో ఆడబెట్టు. తినేసే తాత తిను మొత్తం ఫుడ్ నీకు. అరే అయ్యో. అంటే ఈరోజు వీడియోలో మొత్తం మనం ముగ్గురు ఉన్నాం కదా. సరదాగా బిర్యానీ తెచ్చుకుని ట్రై చేసాము, ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఇంకా మంచి వీడియోలు మీ ముందుకు వస్తూనే ఉంటాయి. అద్భుతంగా ఉంటుంది మా ప్లేస్ అయితే, నేచరు సూపర్గా ఉంటుంది. ఇలాంటి లొకేషన్ చుట్టుపక్కల ఎక్కడా లేదు, చాలా బాగుంటాయి వీడియోస్ కూడా. ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.